నాజల్ బోన్ అంటే ఇదన్నమాట. ఈ బోన్ అనేది కరెక్ట్గా ఫామ్ అయిందా లేదా అని చూస్తారు. ఇది సైడ్కి చూస్తుంటే మనకు అర్థమవుతుంది. ఇంకా తర్వాత మేడం మా హస్బెండ్ని లోపలికి పిలిచారనమాట. లోపలికి పిలిచారు. అమ్మో ఏంటి లోపలికి పిలిచారు, ఏమైనా ప్రాబ్లమా ఏంటి, మా హస్బెండ్ని చెప్పడానికి పిలిచారా అని చెప్పేసి నేను ఫుల్ హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మితాస్ ఐడియాస్ అండ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను, మీ అందరూ కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఇవాళ వీడియోలో అయితే నా ఎన్టీ స్కాన్ రిపోర్ట్స్, ఎన్టీ స్కాన్ ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియో కూడా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రికమెండ్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ అయితే ఎన్టీ స్కాన్ అంటే ఏంటంటే, ఎన్టీ స్కాన్ అంటే న్యూకల్ ట్రాన్స్లెన్సీ స్కాన్ అనమాట. ఈ స్కాన్ అనేది మనకి 11 to 14 వీక్స్ మధ్యలో చేస్తారు. ఆ టైంలోనే చేస్తారనమాట, తర్వాత చేయడానికి కుదరదు. 11 to 14 వీక్స్ మధ్యలో అంటే మనకి థర్డ్ మంత్ ఎండింగ్లో అవుతుంది. థర్డ్ మంత్ ఎండింగ్లో అయితే ఎన్టీ స్కాన్ అనేది ఉంటుందన్నమాట. ఇది కంపల్సరీగా అందరూ చేయించుకోవాలి. నేను ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత ఎన్టీ స్కాన్ ఎలా వస్తుంది ఏంటి అని చెప్పేసి చాలా టెన్షన్ పడ్డా. ఆ స్కాన్ వచ్చిన తర్వాతే అంతా మనకి కన్ఫామ్గా తెలుస్తుంది కదా, బేబీ ఎలా ఉంది ఏంటి అనేది. ఆ స్కాన్లో మనకి మొత్తం క్లియర్గా తెలుస్తుంది అనమాట. ఎన్టీ స్కాన్లో అయితే మనకి ఫస్ట్ టూ మెయిన్గా అయితే చూస్తారు. అదేంటంటే ఫస్ట్ బేబీ స్పైనల్ కార్డ్ అనేది చూస్తారు ఫ్రెండ్స్. బేబీ వెన్నెముక ఎలా ఫామ్ అయింది, మంచిగా ఫామ్ అయిందా లేదా అని చూస్తారు. తర్వాత బేబీ వెనక భాగంలో వాటర్ థిక్నెస్ అని ఉంటుందన్నమాట. అది మీకు ఇమేజ్ పెడతాను చూడండి. ఆ థిక్నెస్ అనేది మనకి మెజర్ చేస్తారనమాట. అది ఇంత నుంచి ఇంత మీడియం మధ్యలో ఉండాలని చెప్పేసి ఉంటుంది. అది స్కాన్ రిపోర్ట్లో ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. ఆ మీడియం రేంజ్లోనే ఉండాలన్నమాట ఆ లిక్విడ్ అనేది. అదొకటి చూస్తారు. ఇంకొకటి ఏంటంటే మెయిన్గా నాజల్ బోన్ అనేది ఉంటుంది కదా. నాజల్ బోన్ అంటే ఇదన్నమాట. ఈ బోన్ అనేది కరెక్ట్గా ఫామ్ అయిందా లేదా అని చూస్తారు. ఇది సైడ్కి చూస్తుంటే మనకు అర్థమవుతుంది. ఈ నాజల్ బోన్ అనేది చూస్తారు. మళ్ళీ తల వెనుక భాగంలో చెప్పాను కదా వాటర్ ఉంటుందని, ఆ వాటర్ థిక్నెస్ అనేది మనకి మెజర్ చేస్తారనమాట. ఈ రెండు మెయిన్గా చూస్తారు. ఇంకా బయట కాళ్ళు చేతులు ఇవన్నీ కొంచెం కొంచెంగా ఫామ్ అవుతాయి, అవి కూడా చూస్తారనమాట. ఈ ఎన్టీ స్కాన్ నాకు జరిగేటప్పుడు అయితే కొన్ని మేము ఇన్సిడెంట్స్ కూడా జరిగాయి అన్నమాట. అసలు నా టెన్షన్లో నేనున్నాను. ఫస్ట్ ఇంకా స్కాన్ లోపలికి వెళ్ళిన తర్వాత స్కాన్ తీస్తున్నారు. 15 minutes 20 minutes అయితే పట్టింది నాకు స్కాన్ తీయడానికి. అక్కడ సీసీ కెమెరా ఉంటుంది కదా, ఆ సీసీ కెమెరా అయితే మా వాడు ఇంకా ఆ గదిలోకి ఈ గదిలోకి అటు ఇటు తిరుగుతున్నాడు అనమాట. ఇంకా అసలే నా టెన్షన్లో నేనున్నాను. ఇంకా వాడిని చూస్తే నవ్వు వచ్చేసింది. ఇంకా తర్వాత ఇవన్నీ చూసి అంతా అయిపోయిన తర్వాత చివరిలో మళ్ళీ మీతో పాటు మీ హస్బెండ్ వచ్చాడు కదమ్మా అని చెప్పి అడిగారు మేడం. అవును మేడం అని అన్నాను. అయ్యో ఎందుకు ఇలా అడుగుతున్నారు అని చెప్పి భయం వేసింది. ఇంకా తర్వాత మేడం మా హస్బెండ్ని లోపలికి పిలిచారనమాట. లోపలికి పిలిచారు. అమ్మో ఏంటి లోపలికి పిలిచారు, ఏమైనా ప్రాబ్లమా ఏంటి, మా హస్బెండ్ని చెప్పడానికి పిలిచారా అని చెప్పేసి నేను ఫుల్ టెన్షన్ పడిపోయాను. అక్కడికి ఆపుకోలేక అడిగేసాను కూడా, మేడం ఏమైనా ప్రాబ్లమా అని చెప్పేసి. అంటే స్కానింగ్ తీసే మేడం గారిని అడిగితే లేదమ్మా లేదు ఏం లేదు అలా ఏం కాదు అని చెప్పేసి, ఇంకా అది కంప్యూటర్ ఉంటుంది కదా మనకి, అది స్కానింగ్ రిపోర్ట్ ఇలా మాకెళ్ళి తిప్పేసి మా హస్బెండ్కి మాకు చూపించారనమాట. ఇదిగోండి బేబీ హ్యాండ్స్, చేతులు, హార్ట్ బీట్, స్పైనల్ కార్డు అని చెప్పారు. మా ఆయన అయితే ఇంకా ఫస్ట్ టైం అనమాట ఇలా చూడటం. రిషి ఫస్ట్ ప్రెగ్నెన్సీస్లో అయితే ఇలా అసలు చూడలేదన్నమాట. ఇంకా బేబీని ఇలా ఫస్ట్ టైం చూపించేసరికి
చూపించేసరికి ఆయన కూడా చాలా ఎగ్జైట్గా ఫీల్ అయ్యారు. కూర్చో కూర్చో. ఆయన కూడా చాలా ఎగ్జైట్మెంట్తో చూస్తూ, అసలు ఆయనకి అర్థం కాలేదు కొంచెం సేపు, ఏంటి ఇలా పిలిచి ఇలా చూస్తున్నారని. నాకు కొత్తగా ఆయనకి కొత్తనమాట. రిషి స్కాన్లో అయితే అప్పుడు నాకైతే ఎన్టీ స్కానే చేయలేదు ఫ్రెండ్స్, నాకైతే అంతగా తెలియదు అనమాట. ఆ మేడం అప్పుడు అదేంటి వయబిలిటీ స్కాన్ ఉంటుంది కదా, ఫస్ట్ 6 to 7 వీక్స్ అప్పుడు హార్ట్ బీట్ ఇవన్నీ వచ్చినాయని చెక్ చేస్తారు కదా. తర్వాత అంతా బాగానే ఉంది. తర్వాత ఇంకో 3 వీక్స్కి 4 వీక్స్కి గ్రోత్ స్కాన్ అని చెప్పి చేశారు. అప్పుడు 10 వీక్స్ ఆర్ 11 వీక్స్ అనుకుంటా వీడికి. ఆ టైంలో స్కాన్ చేశారు. తర్వాత ఇంకా ఎన్టీ స్కాన్ మిస్ అయిపోయింది మధ్యలో, ఎన్టీ స్కాన్ చేయలేదన్నమాట. ఇంకా నెక్స్ట్ తర్వాత 5th మంత్లో టిఫా స్కాన్ అనేది చేశారనమాట. ఆ టిఫా స్కాన్ అప్పుడు కూడా నేనుగా బేబీ అయితే చూడలేదు. మా హస్బెండ్ అప్పుడు అక్కడైతే మమ్మల్ని ఇలా పిలిచి చూపించలేదు బేబీని అయితే. సో ఇలా ఫస్ట్ టైం చూపించేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను బేబీని. ఇంకా ఆ టెన్షన్లో అంటే చూశాను, అంటే ఫస్ట్ ఇంకా మేడం గారు చెప్పిన తర్వాత అప్పుడు కొంచెం కూల్ అయ్యారనమాట. ఏం లేదమ్మా అంతా బాగానే ఉంది అని చెప్పారు. అప్పుడు చాలా హ్యాపీగా. సో ఇంకా రిపోర్ట్స్ అయితే వచ్చేసాయి ఫ్రెండ్స్ ఒక 15 మినిట్స్ తర్వాత. ఇంకా అక్కడైతే మాతో పాటు 3rd మంత్ ఎండింగ్లో ఒక్కొక్క స్కాన్కి వచ్చారు. అక్కకైతే 3 times అనమాట స్కాన్ చేసి చూడటము. ఎందుకంటే బేబీ అటు సైడ్ తిరిగి ఉందన్నమాట, అసలు టర్న్ అవ్వట్లేదు, మూవ్ అవ్వట్లేదంట. సౌండ్స్ వస్తున్నాయి. ఇంకా ఇవి ఉంటే ఇంకా ఒక ఇటు సైడ్ అసలు తిరగట్లేదంట, ఎటు కదలట్లేదంట. అక్కడికి 3 times చేశారు. తర్వాత ఏమైనా తినమన్నారు, ఏదన్నా తాగమని చెప్పారు. అయినా కానీ బేబీ మూమెంట్స్ ఏ లేవంట అస్సలు. అప్పటికి నా ముందు కూడా వెళ్ళారు అక్క, అప్పుడు కూడా స్కాన్ అవ్వలేదు. పాపం చాలాసేపు మేము వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఇంకా వెయిట్ చేస్తూనే ఉన్నారు. అలా జరిగింది వాళ్ళకి. ఇంకా మాదైతే ఇంకంతటా అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా తర్వాత వచ్చిన తర్వాత మేడం దగ్గరికి వచ్చి రిపోర్ట్స్ తీసుకొని చూపించడానికి అయితే వచ్చాము. ఇంకా డాక్టర్ మేడం కూడా బాగానే ఉందని చెప్పారు. డాక్టర్ మేడం కూడా బాగానే ఉంది అని చెప్పారు. కానీ ఇంకా నెక్స్ట్ డబుల్ మార్కర్ టెస్ట్ అని ఒకటి ఉంటుందమ్మా, ఆ టెస్ట్ కూడా చేయించుకుంటే మనకి అంత క్లారిటీగా కన్ఫామ్గా తెలుస్తుంది, అది కూడా చేయించుకోండి అని అన్నారు. ఓకే సరే అని చెప్పేసి ఇంకా బ్లడ్ అయితే ఇంకా బ్లడ్ అయితే ఇచ్చాము ఆ రోజు. అది 3 daysకో 4 daysకో వస్తుందంట రిపోర్టు. ఇంకా తర్వాత అది ఎన్టీ స్కాన్ ఎలాగో అయిపోయింది అనుకుంటే తర్వాత ఇంక ఇదో ఒక టెన్షన్ పడిపోయింది మళ్ళీ. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఈ డబుల్ మార్కర్ టెస్ట్ అంటే ఏంటి, ఎలా ఉంటుంది, ఏం తెలుస్తుంది అని చెప్పేసి ఇంకా దాని గురించి అయితే సెర్చ్ చేసి యూట్యూబ్లో చూశాను. ఇంకా అది చూసిన తర్వాత ఇంకా టెన్షన్ పెరిగిపోయింది ఫ్రెండ్స్. ఇంకా రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఎలా ఉంటుందో చూడాలి. సో ఇదైతే నా ఎన్టీ స్కాన్ రిపోర్ట్ వీడియో అనమాట. సో ఇదైతే ఇంకా నా ఎన్టీ స్కాన్ రిపోర్ట్ అనమాట. ఇక్కడ బేబీ అయితే కనిపిస్తుంది కదా చిన్నగా. ఇంకా ఇక్కడైతే ప్లెజెంటా, ఫండల్ అండ్ బాడీ పోస్టీరియర్ అని ఇచ్చారు. ఇదైతే నాకు క్లియర్గా తెలియదు ఫ్రెండ్స్. పోస్టీరియర్ అండ్ ఫండల్ ద బాడీ అని ఉంది, అంత క్లారిటీగా తెలియదు ఎటు సైడ్ ఉంది ఏంటి అనేది. తర్వాత ఇక్కడ ఫీటల్ యాక్టివిటీ ప్రెజెంట్, తర్వాత కార్డియాటిక్ యాక్టివిటీ ప్రెజెంట్, నెక్స్ట్ ఇంకా ఫీటల్ హార్ట్ రేట్ 144 BPM ఉంది. అంటే ఫీటల్ యాక్టివిటీ అంటే బేబీ మూమెంట్స్ కూడా ప్రజెంట్ ఉన్నాయి అని చెప్పేసి ఇచ్చారు. ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ మనకి కిందకి వచ్చిన తర్వాత నాజల్ బోను ఇవి ఇచ్చారు కదా, న్యూకల్ ట్రాన్స్లెన్సీ అని చెప్పేసి. తర్వాత ఫీటల్ ఎనాటమీ అంటే ఇంకా ఫీటల్ గురించి అయితే ఇక్కడ క్లియర్గా ఇచ్చారు మనకి. న్యూరల్ కెనాల్ అండ్ వెర్టిక్యులర్ సిస్టమ్ ఈజ్ నార్మల్.
స్పైన్ విజువలైజ్డ్, నార్మల్, స్టమక్ బబుల్ నార్మల్లీ విజువలైజ్డ్. అంటే ఇవి అర్థమైనట్టే ఉంటాయి కానీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి రావన్నమాట. తర్వాత ఇక్కడ ఎన్టీ స్కాన్లో డౌన్స్ అని చెప్పి ఫస్ట్ ట్రైమిస్టర్ స్కానింగ్ ఫర్ డౌన్స్ అని చెప్పి ఇచ్చారు. మెటర్నల్ ఏజ్ రిస్క్ అయితే 1374 ఉంది. తర్వాత ఎన్టీ స్కాన్ రిపోర్ట్స్లో అదైతే 8000 ఉందన్నమాట. అంటే మనకి ఇదన్నీ ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది. 8000 మెంబర్స్లో ఒకరికి రిస్క్ ఉంటుందని చెప్పేసి మనకి ఇస్తారనమాట. నెక్స్ట్ ఇక్కడైతే మనకి ఇంప్రెషన్స్లో ఇచ్చారు కదా, అప్పుడైతే నాకు 12 వీక్స్ 6 డేస్ అంటే 13 వీక్స్ అనమాట. 13 వీక్స్ 0 డేస్ అనుకోవచ్చు. న్యూకల్ ట్రాన్స్లెన్సీ 1.42 నార్మల్ అని ఉందిగా. 1.42 నుండి 3 వరకు ఉండొచ్చు అనుకుంటా న్యూకల్ ట్రాన్స్లెన్సీ. నాజల్ బోన్ కూడా 2.1 ఉంది mm. ఇక్కడ ఇంత వరకే ఉండాలని చెప్పేసి పక్కన మనకి మెజర్మెంట్స్ ఇవ్వలేదు, లేదంటే చెప్పేదాన్ని క్లియర్గా. అంటే మీరు ఏదన్నా పర్టికులర్గా చూస్తే ఎక్కడైనా స్కాన్ రిపోర్ట్స్లో అర్థమవుతుంది, ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా అక్కడ. ఇదిగోండి బేబీ అయితే ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది కదా, చిన్న బేబీ. ఇంకా తర్వాత ఇక్కడ ఉన్నాయన్నీ హార్ట్ బీట్ ఇవన్నీ పర్టికులర్గా ఇమేజెస్ చూపించారు కానీ అవి కూడా మనకు అర్థం కావట్లేదు. ఎవరికైనా ఇంపార్టెంట్ తెలుసుకోవాలని చెప్పి ఉన్నట్లయితే అక్కడ మనకి ఎన్టీ స్కాన్, నాజల్ బోను, న్యూకల్ ట్రాన్స్లెన్సీ ఇవన్నీ ఎంత మీడియంలో ఉండాలని చెప్పేసి వీడియోస్లో యూట్యూబ్లో ఉంటాయి, అవి సెర్చ్ చేసి చూడండి. సో ఇంతవరకు మన ఛానల్ని ఈ వీడియో చూసిన వారు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.